లో కూరుకుపోయారనేటటువంటి అంశం మీరు లేవనెత్తినటువంటి ఒక వ్యాలిడ్ పాయింట్. దాన్ని కంటిన్యూగా ఆనంద్ గౌడ్ గారితో కొనసాగుతారు. ఆనంద్ గౌడ్ గారు, మీరు ఎట్లా స్పందిస్తారు? మీ మైక్ ప్రేక్షకులకి అదే విధంగా కో ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారం. మీకు కూడా నమస్కారం శ్రీశైలం గారు. ఈ రోజు ఈ ఓబులాపురం అంశాన్ని తీసుకునే ముందు ఈ శ్రీలక్ష్మి గారి గురించి తీసుకుంటే, ఆవిడ 1988 బ్యాచ్ కి సంబంధించిన ఐఏఎస్ అధికారిని 21 సంవత్సరాలకే టాప్ ర్యాంక్ సాధించి ఒక ఉన్నతమైన అధికారి. తెలుగు రాష్ట్రాల్లోనే ఒక లేడీ ఐఏఎస్ అధికారి అంత చిన్న వయసులో అయిన అధికారి ఎవరు లేరు. తెలుగుదేశం ప్రభుత్వంలో 1990 నుంచి 2004 వరకు ఆమె అనేక జిల్లాల కలెక్టర్ గా పనిచేయడం జరిగింది. పనిచేసిన సందర్భంలో చాలా గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా, చాలా మంచి ఆఫీసర్ గా అనేక అవార్డులు తీసుకోవడం జరిగింది. 2004లో అధికారం మారిపోవడము, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోవడం, జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి ఒక మంచి ఐఏఎస్ అధికారి బలైపోయింది. ఈ రోజు ఆవిడ 46 ఏళ్ల వయసుకు జైలు జీవితం అనుభవించింది. ఆవిడని చూస్తా అంటే చాలా బాధ వేస్తుంది. మేము మా జీవితంలో మా జనరేషన్ ఎవరు కూడా ఈ సిబిఐ అంటే ఏంది కానీ, చార్జ్ షీట్లు అంటే ఏంది కానీ, ఈడీ అటాచ్మెంట్ ఏంటి కానీ మా జనరేషన్ ముందుకు తెలియదేమో, కానీ మా జనరేషన్ లో ప్రతి ఒక్కరికి ఈ అంశం తెలుసు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు దోచుకొని వ్యవస్థలన్నిటినీ చిన్నాభిన్నం చేసి అధికారులందరినీ భయపెట్టించి జైలుకి పంపించిన చరిత్ర ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే అప్పటి వరకు ఎవరు కూడా అధికారులు ఎవరు కూడా జైలుకి వెళ్ళిన సందర్భాలు లేవు. కానీ ఏదైతే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా క్విట్ ప్రో కాల్ చేశారో ఆ సందర్భంలో అనేక మంది అధికారులు జైలుకి వెళ్ళిన సందర్భం. భట్టాచార్య గాని, శ్రీలక్ష్మి గారు గాని, ఇంకా మిగతా అధికారులు గాని కోర్టు ముందు నిలుచుకోవడం గాని, జైలుకి వెళ్ళడం గాని చూస్తా ఉంటే దీని యొక్క పూర్వాపరాలు. ఓబులాపురం మైనింగ్ సంబంధించిన మొత్తం కూడా అనేక ఎకరాలు ఈరోజు ఇల్లీగల్ గా ఆ రోజు అక్కడ దందా చేయడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్న అధినేత రాజకీయ నాయకులు ఏం చెప్తే అది చేస్తే ఏ విధంగా ఉంటుందో ఈ అధికారులు ఈరోజు జైలుకి వెళ్ళడానికి ఉదాహరణ. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఐఏఎస్ అధికారుల్ని ఒక గొప్ప స్థానంలో పెట్టింది, ఒక ఉన్నత స్థానంలో చూసింది. శ్రీలక్ష్మి గారు కూడా నిజాయితీగా పనిచేసింటే ఈరోజు దేశంలోనే అత్యున్నత స్థానంలో, కేంద్రంలో అత్యున్నత సెక్రటరీగా ఆమె రిటైర్డ్ అయ్యే పరిస్థితి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి ఆమె బలైపోయిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆనంద్ గారు మళ్ళీ వస్తాను. సురేష్ గారు,